తిట్టటే పనిగా పెట్టుకుని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడంగా పెట్టుకుని నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నీకు మతి భ్రమించిందనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ నీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు, నీ గురించి నువ్వేం చేస్తున్నావు కూడా ఆలోచించేసేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. ఈ విషయాలని మీరు స్పష్టంగా గుర్తుంచుకోండి. అంతే తప్పనిచ్చి నోరుంది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఇందుకు ఎటువంటి సందేహం లేదు. మీకు చేత అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి అఫీషియల్ గా ఒకవేళ తీసుకోండి. సార్, రాజధానిలో నేను చాలా నిష్ణాతుడిని, నాకు అన్ని విషయాలు తెలుసు, మీ శ్రావణ్ కుమార్ గారికి ఏమీ తెలియదు. నువ్వు ఆల్రెడీ తాడికొండ నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు, ఆయన చూసుకుంటాడు. పార్టీ అధిష్టానం ఎవరైతే వాళ్ళు నిర్ణయిస్తారు. నీకెందుకంటున్నా మేము మళ్ళా చెప్తా ఉన్నా, గుర్తుంచుకోండి. నువ్వు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టటే ప్రామాణికంగా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు నిన్ను చేదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. శ్రావణ్ కుమార్ గారిని అడుగుతా ఉన్నాం మేము. తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాడికొండ శాసనసభ్యులకి మేము అడుగుతా ఉన్నాం, రాజధాని మీద అసలు మీకు ఉన్నటువంటి అవగాహన, రాజధానిలో ఏం జరుగుతుందో స్థానిక శాసనసభ్యుడిగా మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నారాయణ గారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు వచ్చి మీడియాలో కూర్చొని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పనిలా పెట్టుకున్నారు. మీరు స్థానిక శాసనసభ్యులు, మీకు చాలా విధి విధానాలు, మీకు చాలా పనులు ఉన్నాయి. అక్కడ మీ యొక్క ప్రయారిటీని జీరో చేసేసి మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని పక్కన పెట్టేసిన పరిస్థితులు ఇవాళ స్పష్టంగా తాడికొండ నియోజకవర్గంలో కనపడతా ఉన్నాయి. రాజధాని మీద మీకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి మీకు లేదు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీరు రాజధాని 2014 మీరు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి పొలాలు రైతుల దగ్గరికి, మీరు తీసుకున్నటువంటి పొలాలకి మీరు రైతులకి ఏం చెప్పారు? మీరేం చేశారు? అసలు వాస్తవంగా మనం బైఫర్కేషన్ అయిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ముందున్నటువంటి పనేంటి? సచివాలయాలు కట్టడం, అసెంబ్లీ కట్టడం, హైకోర్టు నిర్మాణం చేయటం, సెక్రటరియట్లు కట్టడం, ఆఫీసర్లకు సంబంధించినటువంటి బిల్డింగులు కట్టడం, ఇవన్నీ పూర్తి చేయాలి. ఇది కదా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. దానికి ఏం కావాలి? తాటికొండ నియోజకవర్గంలో సుమారుగా 15,000 నుంచి 18,000 ఎకరాలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? 1,575 ఎకరాల్లో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి హైకోర్టు కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, ఆఫీసర్స్ బిల్డింగులు